జనవరి మొత్తం సంక్రాంతి సినిమాలతో ఆడియన్స్ ఫుల్ బిజీ. ఇక ఫిబ్రవరిలో పెద్దగా ఉండవేమో అనుకుంటే పొరపాటే అంటున్నారు మేకర్స్. ఫిబ్రవరిలో కూడా ఏ వారం ఖాళీ లేకుండా వరుస పెట్టి సినిమాల్ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. జనవరి మొత్తం పెద్ద హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తే ఫిబ్రవరి మొత్తం చిన్న సినిమాల సందడి కంటిన్యూ అవ్వబోతోంది. ఫిబ్రవరి 6న గుణశేఖర్ ఇంట్రెస్టింగ్ మూవీ యుఫోరియా రిలీజ్ డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 13న మోస్ట్ క్రేజీ మూవీ ఫంకీ రిలీజ్ అవుతోంది. విశ్వక్ సేన్ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్ లో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ మూవీ ఫిబ్రవరి 13కి ప్రీపోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇక నిఖిల్ భారీ బడ్జెట్ మూవీ స్వయంభూ కూడా ఫిబ్రవరి 13నే డేట్ ఫిక్స్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోవడంతో ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది. ఈ సినిమాలతో పాటు లేటెస్ట్ గా రిలీజ్ కి జాయిన్ అయింది విష్ణు విన్యాసం సినిమా. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతోంది. జనవరి తర్వాత పెద్ద సినిమాలన్నీ సమ్మర్లోనే. ఈ సమ్మర్ ఫెస్టివల్ మార్చి నుంచే స్టార్ట్ అవబోతోంది. ఎర్లీ సమ్మర్ నుంచి ఎండ్ వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు హీరోలు. సమ్మర్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సినిమాల్లో ఫస్ట్ వచ్చేది డెకాయిట్. అడవిశేష్ మృణాల్ జంటగా అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తున్న డెకాయిట్ లవ్ రివెంజ్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా మార్చి 19కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ డిసెంబర్ కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఈసారి మాత్రం ఎలాంటి డిలేకి ఛాన్స్ లేకుండా ఫుల్ ప్రిపరేషన్స్ లో ఉంది టీం. మార్చ్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అనౌన్స్ చేశారు నాని. శ్రీకాంత్ తోదెల నాని కాంబినేషన్ లో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పారడైజ్ మూవీ మార్చి 26న రిలీజ్ అవుతున్నట్టు సినిమా స్టార్ట్ చేసినప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంతేకాదు అవకాశమున్న ప్రతిసారి కొత్త పోస్టర్ వేసిన ప్రతిసారి మార్చి 26నే పాన్ ఇండియా రిలీజ్ అని కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నారు నాని అండ్ టీమ్. బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది పాన్ ఇండియా వైడ్ గా మార్చి 27న రిలీజ్ అవుతోంది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా సాంగ్స్ దగ్గర నుంచి క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ వరకు ప్రతి విషయంలో ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఈ భారీ సినిమా మార్చి 27న థియేటర్స్ లోకొస్తోంది. మిడ్ సమ్మర్ లో మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి మరికొన్ని సినిమాలు. వీటిలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. పెద్ద హీరోలు ఉన్నా సరే మమ్మల్ని కూడా చూడమంటూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ రిలీజ్ డేట్స్ ఇస్తున్నారు. అసలు సిసలు హీట్ పెంచడానికి ఏప్రిల్లో రిలీజ్ కి రెడీ అవుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కమర్షియల్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అసలే ఓజీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ ఉస్తాద్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మేలో ఎంటర్టైన్మెంట్ లెవెల్ ని హీటప్ చేయడానికి రెడీ అవుతున్నారు అడవిశేష్. శేష్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గూఢచారి 2 మే 1న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న గూఢచారి 2 మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పీక్ సమ్మర్ మేలో సినిమాల రిలీజ్ తో ఆగిపోలేదు ఎంటర్టైన్మెంట్. జూన్ లో అంతకు మించి ఇంట్రెస్టింగ్ సినిమాలు లైనప్ చేశారు మన హీరోలు. వాటిలో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డ్రాగన్ జూన్ 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఎలివేషన్ భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న డ్రాగన్ టీం ఈసారి మాత్రం టార్గెట్ మిస్ కాకుండా చూస్తున్నారు.